హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి ముఖ్యమైనటువంటి కొన్ని చాప్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ ఆర్ట్స్ గ్రూప్ చదివే వారికి మ్యాథమెటిక్స్లో కొన్ని చాలా వరకు డౌట్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ కోసం ప్రత్యేకించి తెలుగులో ఈ యాప్టిట్యూడ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. వీటిలో మొదటి చాప్టర్గా సంఖ్యలు సూక్ష్మీకరణాల గురించి మాట్లాడుకుందాం. వీటిలో మొదటిగా సహజ సంఖ్యలు. దీన్ని ఎంతో సూచిస్తారు. దీన్ని n = 1, 2, 3, 4 ఇలా అనంతం అన్నమాట. అంటే ఈ సహజ సంఖ్యలు 1 నుండి ప్రారంభమై 2, 3, 4 ఇలా చుక్కలు పెడితే అనంతం. ఈ సహజ సంఖ్యల్లో మిక్కిలి చిన్న సంఖ్య వచ్చి మనకి 1. అలాగే అతిపెద్ద సంఖ్య ఎంతని చెప్పచ్చు? మనం చెప్పలేం. ఎందుకంటే ఈ చుక్కలు అంటే మీనింగ్ ఏంటంటే ఇలా మనం ఎన్నన్నా రాసుకోవచ్చు. 7, 8 ఇలా అనంతం. అంటే దీనికి అంతం అనేది లేదు. ఆ పెద్ద సంఖ్యను మనం నిర్వచించలేము. కాబట్టి ఈ అతిపెద్ద సంఖ్యని మనం చెప్పలేము, అంటే నిర్వచించలేము. సో సహజ సంఖ్యల్ని మనం ఎంతో సూచిస్తామో n = 1, 2, 3, 4 ఇలా అనంతం. మిక్కిలి చిన్న సంఖ్య అంటే 1. ఈ సహజ సంఖ్యల్లో మిక్కిలి చిన్న సంఖ్య అంటే 1. అలాగే అతిపెద్ద సంఖ్య మనం చెప్పలేం, అంటే నిర్వచించలేం అన్నమాట. అయితే మీకు పరీక్షల్లో ఎక్కువగా ఇచ్చే ప్రశ్న ఏమిటంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఎంత అని అడుగుతాడు. అంటే మొదటి n సహజ సంఖ్యలు అంటే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మొదటి 3 సహజ సంఖ్యల మొత్తం అన్నారనుకోండి. అంటే మొదటి 3 సహజ సంఖ్యలు అంటే 1, 2, 3. వీటి యొక్క మొత్తం అంటే ఈ అన్నిటినీ కూడా మనం కూడాలి. అంటే 1 + 2 + 3 = 1, 2, 3, 3 మొత్తం 6 అని చెప్తాం. అలాగే మొదటి 4 సహజ సంఖ్యల మొత్తం అంటే 1, 2, 3, 4. మొదటి 4 సహజ సంఖ్యలు 1, 2, 3, 4 అవుతాయి. సహజ సంఖ్యలు మనకి 1 నుంచి మొదలవుతాయి. కావున 1, 2, 3, 4 అనేవి మొదటి 4 సహజ సంఖ్యలు. వీటి మొత్తం కావాలంటే 1 + 2 + 3 + 4 అంటే 10. అయితే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకైతే మనం సులువుగా సమాధానం చెప్పచ్చు. అలా కాకుండా మొదటి 10 సహజ సంఖ్యలు మొత్తం అని అడిగితే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఇవన్నీ కూడడానికి మనకి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా మొదటి 25 సహజ సంఖ్యలు మొత్తం అడిగారనుకోండి, ఇది ఇంకా టైం పడుతుంది. 1 + 2 + 3 ఇలాగా +25 = ఎంత అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మనకి చిన్న ప్రశ్నల్లో చేసినట్లు మనం వెంటనే చేయలేం. సో దీనికి ప్రత్యేకించి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే మొదటి
ఎన్ అంటే ఎన్ అంటే ఇక్కడ ఎంతైనా అవ్వచ్చు. అది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్ ఫార్ములా వచ్చి మనకి ఎన్ ఇంటి n+1/2. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ ఇంటూ ఈ బ్రాకెట్లో ఉంటుంది n+1 బ్రాకెట్ క్లోజ్ బై 2. ఇది ఫార్ములా. చూడండి, ఇది మనం ఇక్కడ మొదటి 3 సంఖ్యలు అన్నాం కదా, 6 వచ్చింది కదా, ఎన్ ప్లేస్లో 3 పెట్టాం అనుకోండి, 3 ఇంటూ 3 + 1/2 ఏమండి 3. ఇక బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక ఇంటూ ఉన్నట్టు, అన్నమాట. 3 ఇంటూ ఈ బ్రాకెట్ లోపల ముందు కలపాలి. ఈ 2 కలిపితే 3 + 1 అంటే 4/2. 2 ఇందులో 2 టైమ్స్ పోద్ది. 3 2 6. చూసారా, ఇక్కడ మనకి 6 ఆన్సర్ వచ్చింది కదా, 6 వచ్చింది. అలాగే మొదటి 4 సహజ సంఖ్యలు అన్నారండి, అంటే n = 4. ఇక్కడ n ప్లస్లో 4 పెడితే 4 బ్రాకెట్లో 4 + 1/2. ఇక్కడ ఇంటూ ఉన్నట్టు = 4 ఇంటూ బ్రాకెట్ లోపల ముందు కలపాలి. 4 + 1 5/2. 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 5 × 2 10. చూసారు, ఇందాక మనం 10 ఆన్సర్ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ మేము ప్రశ్న అడిగాం కదా, మొదటి 10 సహజ సంఖ్యలు అంటే ఇలా 1 + 2 + 3 ఇలా కలపాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి కేసెస్లో n = 10 పెట్టామనుకో, n ప్లేస్లో 10 ఇంటూ బ్రాకెట్లో 10 + 1 10+1/2 చేసామనుకో, 10 ఇంటూ బ్రాకెట్లో ఉన్న ముందు కలపాలి. 11/2 చేసామనుకో, 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది. 5 × 11 55. ఇది ఇలా మనకు ఆన్సర్. అలాగే ఇదే విధంగా మీరు కూడా n = 25 అంటే మొదటి 25 సహజ సంఖ్యలు మొత్తం ఎంతో మీరు చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, మరింతగా వివరిస్తాను. థ్యాంక్ యూ.